హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బెండకాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క బెండకాయ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం ఒక హాఫ్ కప్ బియ్యపిండి కూడా యాడ్ చేసి ఒక 1 కప్ వరకు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపి పెట్టుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్ని వేయాలి. ఇలా ఆయిల్లో సరిపడే అన్ని వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అండ్ తొందరగా అయిపోతుంది. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా ఒక్కొక్క వాయి కొన్ని వేస్తూ కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా ముందుగా వేయించి పెట్టుకోవాలి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆల్రెడీ కొంచెం శనగపిండి బియ్యపిండి మిక్స్ చేసింది ఉంటుంది కాబట్టి కాల్చుకున్నాం కాబట్టి కొంచెం అదే ఆయిల్లో ఉంటుంది కాబట్టి అలానే కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకొని పల్లీలు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక వేయించుకున్న బెండకాయ ఫ్రై మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ ఇలా మొత్తం యాడ్ చేసేసి ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.